హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదిత్య అలేఖ్య ప్రేమ విషయం తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న ఆనందిని ఆపి, నువ్వు నా ప్రాణం ఆనంది అంటూ ఆనందిని కౌగిలించుకున్న ఆదిత్య. షాక్లో అలేఖ్య, జీవన. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సునంద తన భర్త ఇద్దరు మాట్లాడుకునే మాటలనైతే జీవన వినేస్తూ ఉంటుంది. ఏంటండి, అసలు ఆ లేఖ్య పెళ్లి నుంచి తప్పించుకొని వచ్చి నా కారు కింద పడి యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మర్చిపోవడం ఏంటి? అది ఆనంది తన చెల్లెలి కింద ఇంట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు తన తలకి దెబ్బ తగిలి ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆదిత్యకి మనం అలేఖ్య పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని అబద్ధం చెప్పామని చాలా కోపం వస్తుంది. ఈ అలేఖ్య, దివ్య ఇద్దరూ ఒకటేనని, అలేఖ్య ఆదిత్య ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ఆనందికి తెలిస్తే ఆనంది తట్టుకోలేదు అని అంటూ ఉంటుంది. సునంద అయితే ఇక నిజం తెలుసుకొని ఒక్కసారే జీవన షాక్ అయిపోతూ వెంటనే తన పెద్దమ్మకి ఫోన్ చేస్తుంది. పెద్దమ్మ, నిజం బయటపడిపోయింది పెద్దమ్మ అని అంటూ ఉంటుంది. జీవన అయితే అప్పుడే ఇక జీవన మాటలు విని ఇందిర అయితే నువ్వెంత హ్యాపీగా ఉన్నావంటే మనకది గుడ్ న్యూస్ అవుతుంది. అసలు ఎవరది అని అడుగుతూ ఉంటే ఆ దివ్య అనేది ఎవరో కాదు. దివ్య అంటే అసలు పేరు అలేఖ్య. ఈ అలేఖ్య మా బావగారు ఆదిత్య. గతంలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మా బావగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు పోయిన తర్వాత అలేఖ్యని వాళ్ళ నాన్న ఆదిత్యకి దూరం చేశాడు. ఆ అలేఖ్యకి పెళ్ళైపోయిందని అబద్ధం చెప్పి ఈ ఆనందితో పెళ్లి చేశారు అని మొత్తం జీవన తన పెద్దమ్మకి చెప్పేస్తుంది. ఆ మాట విని ఇక ఒక్కసారి ఇందిర అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఆ ఆదిత్యని, ఆనందిని దూరం చేయడానికి మనకిది మంచి అవకాశం. ఆనందికి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం చెప్పే తీరాలి. నువ్వు ఎలా చెప్తావో ఏం చెప్తావో తెలియదు, కానీ ఆనందికి వీళ్ళిద్దరు ప్రేమ విషయం తెలిసేలా చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా జీవన అయితే ఇప్పుడే వెళ్ళి ఆనందికి ఈ విషయం తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటుంది. జీవన, ఎలా చేస్తావే? నువ్వు చెప్పిన మాటలు అసలు ఆనంది వినిపించుకుంటుందా అని అంటూ ఉంటే వినిపించుకోకపోతే సాక్ష్యం చూపిస్తాను అని అనగానే, సాక్ష్యమా? అవును, మా బావగారు డైరీలో ఆ అలేఖ్య, అదే ఆ దివ్య ఫోటో ఉండి ఆ దివ్య గురించి ఆయన రాసుకున్నారు. అది మొత్తం కూడా చూపిస్తాను అని అంటూ ఉంటే అప్పుడు అది విని, అది ఆ రోజు తగలపెట్టేసినట్టున్నాడు కదే అని అనగానే, లేదు, ఆ డైరీ అలాగే ఉంది, ఆ డైరీ కూడా ఎక్కడుందో నాకు తెలుసు అని జీవన అయితే చెప్తుంది. సరే, వెంటనే నువ్వు అనుకున్నట్టు చెయ్యి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక జీవన అయితే ఆదిత్య లేని సమయం చూసి ఆదిత్య గదికి వెళ్తుంది. ఇక డైరీని తీస్తుంది. ఇక డైరీని తీసి ఆనంది దగ్గరికి వెళ్ళి, ఆనంది, ఈరోజు నీ జీవితానికి సంబంధించిన విషయాన్ని చెప్తాను. అంతేకాదు, అసలు ఆ దివ్య ఎవరో, తన గతంలో ఎవరు తాలూకో, తన గతమేంటో మొత్తం నీకు తెలుస్తుంది. ఈ డైరీ చదువు అని అంటూ ఉంటే, ఈ డైరీ ఆదిత్య గారిది కదా, ఈ డైరీ చదివితే దివ్య గతం గురించి తెలియడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఎందుకంటే అసలు తన పేరు దివ్య కాదు, అలేఖ్య. గతంలో బావగారు అలేఖ్య ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. నీకు మొత్తం ఆ డైరీ చదివితే అర్థమవుతుంది, చదువు అని అంటూ ఉంటుంది. జీవన అయితే అప్పుడే ఇక ఆదిత్య డైరీని చదువుతుంది. ఆనంది ఇక డైరీని చదివి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఆదిత్య అలేఖ్యని ఎంతగా ప్రేమించాడో మొత్తం కూడా ఆ డైరీలో అయితే రాసుకుంటాడు. ఇక ఆ డైరీని చదివి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక షాక్ అయిపోతూ, వీళ్ళిద్దరి మధ్య ఇంత ప్రేమ ఉందా? అంటే ఇప్పుడు అసలు ఆయన అందుకేనా ఆ రోజు అలేఖ్యని చూసిన దగ్గర నుంచి కూడా ఆయనలో చాలా మార్పు వచ్చింది, ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. అలాగే దివ్య కూడా ఏదో పోగొట్టుకున్నట్టే కనిపిస్తుంది. ఆయన వంక అలాగే చూస్తూ ఉండిపోతుంది. అంటే దివ్యకి గతం గుర్తుకు వచ్చే ఉంటుంది. మేమిద్దరం భార్యాభర్తలమని తెలిసి
తను గతం గుర్తుకు రానట్టు నటిస్తుంది, నాకు అర్థమైపోయింది అని అంటూ ఇక ఆనంది అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఒకరంటే ఒకరికి వాళ్ళిద్దరూ ప్రాణం, అందుకని ఇన్ని రోజులు ఆయన నన్ను భార్యగా ఒప్పుకోలేదు, ఇక పైన కూడా ఒప్పుకోలేరు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అలేఖ్య ఆయన మనసులో ఉంది. వాళ్ళిద్దరి ప్రేమకి నేను అడ్డుగా ఉండను, ఇప్పుడే ఈ క్షణమే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఆనంది అయితే ఇక వెళ్ళిపోబోతూ అప్పుడే అలేఖ్య అని పిలుస్తుంది. ఆ వస్తున్నా అంటూ అప్పుడే ఇక దివ్యగా పిలిచే అలేఖ్య బయటికైతే వస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఆనందిని చూసి. ఏంటక్క, ఎవరిని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటే నిన్నే పిలుస్తున్నాను అని అంటూ చెప్తూ ఉంటుంది. ఆనంది అయితే నా పేరు అలేఖ్య కాదక్క, దివ్య అని అంటూ ఉంటే ఇక చాలు అలేఖ్య, ఇన్ని రోజులు నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టింది చాలు, ఇక నా గురించి నీ జీవితాన్ని వదులుకుంటుంది కూడా చాలు అని అంటూ ఉంటే అక్క అని అనగానే అక్క అని నోరారా పిలిచావు, నీ జీవితంలోకి ఇక నేను రాను, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఎక్కడికి వెళ్తున్నావు ఆనంది అని సునంద అడుగుతూ ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అత్తయ్య, ఎందుకంటే ఆయన మనసులో నేను లేను, ఆయన మనసులో అలేఖ్య ఉంది, ఇప్పటికీ కూడా ఆయన అలేఖ్యనే ప్రేమిస్తున్నారు, వీళ్ళిద్దరి ప్రేమ మధ్య నేను ఉండడం కరెక్ట్ కాదు, నా స్వార్థానికి నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాను, అప్పుడే విడిపోదామని ఆయన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిపోయే టయానికి ఆయన ప్రేమ మళ్ళీ ఆయన జీవితంలోకి వచ్చింది. అంటే ఆ భగవంతుడికి మేమిద్దరం భార్యాభర్తలుగా ఉండడం ఇష్టం లేదు, అందుకని మళ్ళీ తిరిగి అలేఖ్యని ఆయన దగ్గరికే చేర్చారు అని అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. అసలు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఎవరు చెప్తే ముందులే అత్తయ్య గారు అని అంటూ ఉండగా అప్పుడే జీవన అయితే తడబడుతూ ఉంటుంది. ఇక సునంద అయితే జీవన దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు ఆనందికి దివ్య అలేఖ్యానని చెప్పావో చెప్పు అని చెంప పగలగొడుతుంది జీవన. ఇంటి కోడలుగానే ఉంటున్నావు, కానీ ఇంట్లో గొడవలు సృష్టించాలని చూస్తున్నావు, నువ్వొక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆనంది కన్నా ముందే నువ్వు బయటికి పో అని అంటూ ఇక సునంద అయితే జీవనకి ఊహించని షాక్ ఇస్తుంది. నువ్వు చెప్పింది నిజమే మమ్మీ, ఈ జీవన ఎప్పటికీ కూడా మారేటట్టు కనిపించడం లేదు, తను మారుతుందేమో అని అనుకుంటున్నాను, కానీ ఇంకా వదిన జీవితంలో నిప్పులు పోయాలనే చూస్తుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే. అప్పుడే ఆనంది అయితే జీవనకి ఏమీ తెలియదత్తయ్య, తననేమీ అనకండి, నేనే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే ఆదిత్య వస్తాడు. ఇక ఆదిత్య వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు ఆనంది అని అడుగుతూ ఉంటాడు. మీ ప్రేమని మీకు దగ్గర చేసి నేను దూరం అవుతున్నానండి అని అంటూ ఉంటుంది ఆనంది ఏడుస్తూ. నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా ఉంటాననుకుంటున్నావో, నువ్వు నా జీవితం ఆనంది, నువ్వు నా ప్రాణానివి అంటూ ఆనందిని కౌగిలించుకుంటాడు ఆదిత్య అయితే. అది చూసి ఒక్కసారి జీవన అలాగే అలేఖ్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవతవి, నువ్వు నాకు ప్రేమ ఏంటో చూపించావు, కానీ ఇంతలోనే నువ్వు దూరం అయిపోతే నేను ఉండలేను. అలేఖ్య ఇప్పుడు నాకు ఒక పరాయి అమ్మాయిలాగే కనిపిస్తుంది, తనతో నేను మాట్లాడలేకపోతున్నాను, కానీ నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను అని ఆదిత్య ఇక ఆనందని కౌగిలించుకొని తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.